ఓకే టీ ఫ్రై లోగోను చేయలే అవునా రైతాంగాన్ని రుణముక్తులు చేయాలనేటువంటి ఒక భావన సంకల్పంతో ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ 2 లక్షల రూపాయల వరకు రైతు చెల్లించాల్సిన పంట రుణం ఏదైతుందో పూర్తి స్థాయిలో మాఫీ చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొనటం, దానికి అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 మాసాలు గడుస్తుంది. అంటే వాస్తవంగా ఎన్నికల్లో పేర్కొనేటువంటి అంశాలు ఎవరే కానీ కొంత పాజిటివ్ దృక్పథం తీసుకున్నప్పటికీ అమలుకు సంబంధించి కొంత ఎప్పుడవుతుంది ఏంటి అనేది వేసి చూడడం అనేది సహజం. కానీ పంట రుణం మాఫీకి సంబంధించి ఏ విధమైనటువంటి వేచి చూడటం అనేది లేకుండా, అంటే కేవలం 9 మాసాలు గడుస్తున్నప్పటికీ ఈ 9 మాసాల కాలం లోపలనే మీకు ఇక్కడ స్టార్టెడ్ 18th జూలై 18 జూలైకి ఆరంభించింది. 15th ఆగస్టుకు అప్ టు 2 lakhs దాదాపు 18,000 కోట్లు ఏదైతుందో రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ అమలు చేయడం. ఈ 18,000 కోట్ల రుణమాఫీ ప్రక్రియ అమలు చేయబడ్డప్పటికీ కూడా ఇంకా కొద్దిమంది రైతాంగం ఏదైతుందో వివిధ సాంకేతిక కారణాలతో వారు అమలు పొందలేక కొత్త ఆందోళనకు గురి కావడం అనేది సహజమని, అది సహజమని. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఎన్నికల్లో చేసిన వాగ్దానం అనే కాకుండా ఒక రైతు పక్షపాతిగా మీరు ఒకసారి గమనిస్తే మన జాతీయ స్థాయిలో పంట రుణమాఫీ చేస్తున్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. జాతీయ స్థాయిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఏకమొత్తంగా ₹1,00,000 వరకు మాఫీ చేయడం జరిగింది. 2008-9. సరే, తదుపరి అధికారానికి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, వాళ్ళు ఏనాడు కూడా రైతాంగాన్ని రుణముక్తం చేయాలి, వాళ్ళకి అండగా నిలవాలి అని ఒక భావన తలంపు అనేది ఆ పార్టీ లేదు. అది ఎంతవరకు ఏదైతే బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, అంబానీ అదాని లాంటి వారికి ఏదైతుందో వాళ్ళను ఏ విధంగా రుణముక్తం చేయాలి, బ్యాడ్ డెప్త్ అనే నెపంతో లక్షలాది కోట్ల రూపాయల వెసులుబాటు ఏదైతుందో అంబానీ అదాని లాంటి వ్యాపారస్తులు కలిగిస్తున్నారు తప్ప దేశంలో రైతాంగాన్ని రుణముక్తం చేయాలని భావన సంకల్పం మాత్రం లేదు. ఇప్పుడు వాళ్ళు అమలు చేస్తుంది ఏంటి? ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ యోజన. కేవలం ఒక రైతు కుటుంబానికి ₹6,000 వరకు 3 పర్యాయాలు 2,000, 2,000, 2,000 కమతంకు సంబంధం లేకుండా, ఎక్స్టెంట్కు సంబంధం లేకుండా, సరే అందులో పొందుపరిచిన ఆంక్షలు కూడా మనకు తెలుసు. అదే విధంగా చట్టసభకి ఎంపికైనటువంటి వారికి వర్తించదు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు వర్తించదు, విశ్రాంతి ఉద్యోగస్తులకు వర్తించదు, అట్లాగే ట్యాక్స్ పేయర్కు వర్తించదు, అవన్నీ ఉన్నాయనుకోండి. అది కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానానికి కూడా అమలు చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు 18,000 కోట్లు కొట్టి ఇవాళ విడుదల చేయబడి అమలు జరిగింది. సరే, వివిధ కారణాలు, ఉదాహరణకు ఏదైతుందో ఆధార్ మిస్ మ్యాచింగ్. లోన్ ఈజ్ లింక్డ్ విత్ ఆధార్ మిస్ మ్యాచింగ్ అయ్యే వరకు ఏదైతుందో ప్రభుత్వం వరకు ఒక అవకాశం ఇచ్చింది ఆధార్ సరి చేసుకోవడానికి.
ఎప్పుడైతే ఆధార్ సరి చేయబడుతుందో ఆటోమేటిక్లీ దే విల్ గెట్ ది లోన్ వేవరింగ్. అప్పు రుణం మాఫీ చేయడం జరుగుతుంది. ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని సరి చేయబడటంతో ఆటోమేటిక్లీ దే విల్ గెట్ ఎంటిల్మెంట్ ఫర్ లోన్ వేవరింగ్. ఆ స్కోప్ ఇచ్చింది. అట్లాగే నేమ్ మిస్ మ్యాచింగ్, కొన్ని సందర్భాల్లో పేరు మిస్ మ్యాచ్ అవుతుంది. ఆ పేరు మిస్ మ్యాచింగ్ కూడా ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకోవడానికి కొరకు కూడా ఆప్షన్ అవకాశం ఇచ్చింది. దాంతో పాటుగా ఉదాహరణకు రేషన్ కార్డు అనేది ఇది ఆంక్ష కాదు. రేషన్ కార్డు అనేది ఎందుకు దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నామో కుటుంబ సభ్యుల వివరాల సేకరణ కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు అని చెప్పారంటే కుటుంబ సభ్యుల వివరాల సేకరణ అనేది మనకు ఆవశ్యకత, భార్య భర్త. కాబట్టి ఏదైతుందో రేషన్ కార్డు దాన్ని కొంత పరిగణలోకి తీసుకున్నాం. సపోజ్ రేషన్ కార్డు లేని కుటుంబాలు ఉన్నాయి. రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా లోన్ మాఫీ వర్తింప చేయబడుతుంది. రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా రుణమాఫీ వర్తింప చేయబడుతుంది. ఈ కుటుంబ సభ్యుల వివరాలను ఏదైతుందో సేకరించడము ఈ మండల వ్యవసాయ శాఖ అధికారుల యొక్క బాధ్యతగా నిర్ణయించడం జరిగింది. ఎవరైతే రేషన్ కార్డు లేని వాళ్ళు ఏదైతుందో ఎట్లా ఇప్పుడు ముందు పేర్కొన్నట్టు ఆధార్ మిస్ మ్యాచింగ్, నేమ్ మిస్ మ్యాచింగ్ పేర్కొన్ననో రేషన్ కార్డు లేని వారు కూడా ఏదైతుందో వాళ్ళ అర్హతకు అనుగుణంగా వాళ్ళు ఎంఈఓ పోర్టల్లో అదొక మన పోర్ట్ అది ఉంది, రైతు సమాచార నిమిత్తం అని చెప్పని అందులో మనం నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు నమోదు చేసుకుంటే మీకు నెల రోజుల లోపు 1 month పీరియడ్ ఫ్రమ్ 15th August ఈ నెల లోపు ఏదైతుందో ఆ కుటుంబ సభ్యుల వివరాలను స్వయంగా వ్యవసాయ శాఖ అధికారి సేకరించి ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు వారి అర్హతకు అనుగుణంగా రుణమాఫీ చేయబడే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు 2 లక్షల పైబడ్డ వారు కూడా ఉన్నారు. ఉదాహరణ 2 లక్షల పైబడ్డ వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా రుణమాఫీ వర్తింప చేయబడుతుంది. 2 లక్షల పైబడి ఉన్న వారికి కూడా వాళ్ళు ఏదైతే 2 లక్షల పైబడ్డ మొత్తాన్ని ఏదైతే ఉందో వారు చెల్లించాల్సిన బ్యాంకుకు చెల్లించి ఆ రిసీట్ ఏదైతుందో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారికి ఇచ్చేస్తే వారికి 2 లక్షల రూపాయల వరకు ఆ రుణమాఫీ మొత్తం వారి అకౌంట్కి జమ చేయబడుతుంది. అంటే ఇక్కడ కొన్ని ఏదైతుందో మిగిలిపోయినటువంటి రైతాంగం ఆందోళన గురి కావడం సహజమైనటువంటి దాన్ని. ఇప్పుడు ఆధార్ మిస్ మ్యాచింగే కానీ, నేమ్ మిస్ మ్యాచింగే కానీ, రేషన్ కార్డులే కుటుంబ సభ్యుల వివరాల సేకరణలో సంబంధించే కానీ, లేక 2 లక్షల పైబడ్డ వారికి సంబంధించే కానీ, కొంత రాష్ట్రంలో ఒక 2-3 బ్యాంకులు ఏదైతుందో వాళ్ళు వివరాలు సక్రమంగా అప్లోడ్ చేయలేదు. కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, అవి కొంత జాప్యమైంది. ఇలా బీఆర్ఎస్ నాయకులు కూడా గుర్తు చేస్తున్నాను. బీఆర్ఎస్ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. నేను ముందే పేర్కొన్నా 2014 నుండి 18 వరకు ఏదైతుందో మీరు రుణమాఫీ అనే నెపంతో వడ్డీ మాఫీ చేశారు. అల్టిమేట్గా అది వడ్డీ మాఫీ అయిపోయింది. మీరు కమ్ టు 2018 నుండి 23 వచ్చే వరకల్లా 2018 నుండి 23 వచ్చే వరకల్లా 20,000 కోట్లకు ఏదైతుందో వాళ్ళు విడుదల చేసి అమలు చేసింది కేవలం 11,000. అది చివరి సంవత్సరం 8,500 కోట్లు. బిట్వీన్ 18 to 23 టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి పేర్కొన్నారో అందులో నుండి 8,500 కోట్లు వాళ్ళు విడుదల చేయకుండా రైతాంగాన్ని అట్లా అప్పులోకి నెట్టేసింది. అంటే మీకు 75 పైబడ్డ రైతులు ఎవరికి కూడా అప్పు మాఫీ కాలేదు. 75 నుండి 1,00,000 రూపాయల వరకు ఉంటారు కదనే, అవి 8,500 కోట్లకు వస్తుంది ఆ మొత్తం. ఆ 8,500 కోట్లు విడుదల చేయకుంటే ఏదైతుందో ఆ 75,000 నుండి 1,00,000 రూపాయల వరకు కూడా మాఫీ చేయలేదు. అంటే వాళ్ళు మాఫీ చేసింది అప్ టు 75,000 వరకు 4వ సంవత్సరము అమలు చేయడంతో అది కూడా మళ్ళీ వడ్డీ మాఫీ.
చివరికి అయితే మొన్నటి ఎన్నికల ప్రణాళిక చెప్పట్టుండే మొన్న 2023 ఎన్నికల ప్రణాళికలో సరే బీజేపీకి అయితే రుణమాఫీ అటువంటి ఆలోచన లేదు ముందే పెట్టుకోరు. టీఆర్ఎస్ కూడా చేతులు ఎత్తేసి రుణమాఫీకి సంబంధించి మొన్నటి ఎన్నికల ప్రణాళికలో బీజేపీతో సహా టీఆర్ఎస్ పార్టీ కూడా చేతులు ఎత్తేసింది. ఇట్ ఈస్ ఓన్లీ ది కాంగ్రెస్ పార్టీ, ఇట్ ఈస్ ఓన్లీ ది కాంగ్రెస్ పార్టీ విచ్ స్టూడ్ బై ది ఫార్మర్. రైతుకు అండగా నిలిచి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడము, దాన్ని అమలు చేసాం. ఇవన్నీ జరుగుతుంటే నేనేమంటున్నాను, దయచేసి ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వ కార్యక్రమం అమలు లోపల ఏదైతుందో లబ్ధిదారుడికి మనం ఒక గైడ్గా నిలబడాలి, ఒక సలహాదారుడిగా. అది ఏ విధంగా ఏదైతుందో ప్రభుత్వం నుండి ఆశించినటువంటి ఒక లబ్ధి పొందగలుగుతాడో మీరు సలహాలు సూచనలు ఇచ్చి అతన్ని గైడ్ చేయాలి. ప్రభుత్వం అన్ని అవకాశాలు ఇస్తుంది. ఎవరైతే మిగిలిపోయినరో సాంకేతిక కారణాలతోని వారి వెసులుబాటు కల్పింప చేయటానికి, మరి అర్హతకు అనుగుణంగా రుణముక్తి పొందటానికి, రుణమాఫీ పొందటానికి వీళ్ళు అన్ని ఆప్షన్స్ ఓపెన్ చేసి పెట్టింది మండల స్థాయి లోపల. ఈవెన్ ప్రెస్ మిత్రులు కూడా మీరు దయచేసి యూ కెన్ ఆల్సో వెరిఫై. ఇలా మండల స్థాయి లోపల ఏదైతుందో ఏం దొరుకుతుంది ఏంటి, నిజంగా ఆప్షన్ ఓపెన్ చేసిందా చేయలేదా చేయకుండా యూ కెన్ ఆల్సో బ్రింగ్ టు నోటీస్ ఆఫ్ ది కలెక్టర్. మీరు తప్పు లేదు దాంట్లో. ఎక్కడైనా వ్యవసాయ శాఖ అధికారి నిర్లక్ష్యం వహించినట్టయితే డెఫినెట్గా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకురావద్దు అని చెప్పంటున్నాను. నేను లీడ్ బ్యాంక్ మేనేజర్తోని జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో రివ్యూ చేశాను. నేను వాళ్ళు పేర్కొన్నట్టు ఏదైతుందో మన ఉమ్మడి జగిత్యాల జిల్లాలో 69,673 మంది రైతాంగాన్ని, 69,673 రైతాంగానికి 532 కోట్లు ఇవాళ రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం జరిగింది. ఉపాధి నిమిత్తం దేశం పోయినప్పుడు ఏదైతుందో పట్టేదల పాస్బుక్ భర్త పెట్టి ఉంటుంది, భార్యకి ఏదైతుందో సాగులో ఉంటుంది కాబట్టి బ్యాంకర్ అప్పిస్తుంది. ఆమెకు అర్హత ఉన్నది, ఆమె కూడా అప్పు మాఫీ అవుతుంది, మీరు నమోదు చేసుకోవాలి. బట్ వెరిఫై చేసి పట్టేదల పాస్బుక్ భర్త పెట్టి ఉంటే అప్పుడు దాన్ని భార్య ఆధార్ లింక్ చేసి రుణమాఫీ చేయడం జరుగుతుంది చెప్పండి. అంటే ఇన్ని ఇప్పుడు సాంకేతికంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. రుణమాఫీ ప్రక్రియ లోపల కొన్ని సాంకేతికంగా సమస్యలు ఎదురవుతాయి. ఆ సాంకేతిక సమస్యలను అధిగమించడానికే ఇక్కడ మనకి ఇది మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారుల కేంద్రంతో బాధ్యత అప్పగించి వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి వాడిని విత్ ఇన్ 1 మంత్ ఇవన్నీ సార్ట్అవుట్ చేయబడాలి. ఈ 2 లక్షల పైబడ్డటువంటి వారు కూడా వారు చెల్లించడానికి ప్రభుత్వం ఏదైతుందో షెడ్యూల్ ప్రకటించబోతుంది. ఇప్పుడు బ్యాంక్ తీసుకుంటుంది డబ్బు, బ్యాంక్ ఏదైతుందో 2,50,000 అనుకో ఉదాహరణకు నీ రుణ సమాచార పత్రం నీకు వస్తుంది. రుణ సమాచార పత్రంలో 2 బ్యాంకులు కలిపి లేక భార్య పత్రం 2,50,000 ఉంటుంది అనుకో. ఆ 2,50,000 రూపాయలు కట్టేసి బ్యాంక్ నువ్వు కట్టేయడంతో ఎవరిది కడుతున్నావు, నీ అప్పు కట్టుకుంటున్నావు. మనం కట్టే ఎవరు అప్పు కట్టుకుంటున్నామే, మన అప్పు మనం కట్టుకుంటున్నాం. ప్రభుత్వం మన రుణవితం చేయడానికి ఏది ఇస్తుందో వాళ్ళు జమ చేయవలసిన 2 లక్షల రూపాయలు వాళ్ళు జమ చేయడం. దయచేసి ఈ కార్యక్రమం పాజిటివ్ తీసుకోవాలి. ఇంత మంచి కార్యక్రమం అనేది ఏది ఇస్తుందో గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా గతంలో టీఆర్ఎస్ రుణమాఫీ అమలు చేయాలని సంకల్పించినా కానీ అది కేవలం వడ్డీ మాఫీకే మిగిలిపోయింది. అది మొదటి విడత. రెండో విడతతో వాళ్ళు ఆ వడ్డీ మాఫీ కూడా చేయలేదు. రెండో విడత ఈ 18-23 మధ్యకాలంలో వడ్డీ మాఫీ కూడా చేయలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కూడా రైతుకు తోడుగా నిలవాలి, ఇది ఒక రైతు సంక్షేమ ప్రభుత్వంగా గుర్తింపు పొందాలి, రైతుకు తోడు ఉండాలి అనే భావంతో అమలు చేస్తుంటే అన్ని రాజకీయం చేయాలని ప్రయత్నం పుస్తకం తీవ్రంగా కల్పిస్తున్నాం. ఈ అప్పీల్ ఒకటే ఏంటంటే మీరు రైతుకు తోడు నిలవండి. మరి ఏ విధంగా ఈ సాంకేతిక సమస్యలను అధిగమించడం అవకాశం ఉందో వారికి గైడెన్స్
ఎక్కడికి వచ్చి ఏదైతే ఉందో వాళ్ళని రుణమితులు చేయడానికి మీరు తోడ్పడాలి.